నేపాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో నలుగురు మాజీ ప్రధానులు నిలిచారు. జెన్జీ తిరుగుబాటు తర్వాత మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నలుగురు మాజీ ప్రధానులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు, పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ జుపా 5 నుంచి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ రుకుమ్ ఈస్ట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నేపాలీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ ప్రధానులు మాధవ్ కుమార్, ప్రగతిశీల లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన బాబురాం భట్టరాయ్ రౌతహత్ గూర్ఖా నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఓలీకి 74 ఏళ్లు, ప్రచండ భట్టరాయ్లకు 71 ఏళ్లు, మాధవ్ కుమార్కి 72 ఏళ్లు. వీరే కాదు, దేశవ్యాప్తంగా ముగ్గురు మేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో ప్రజాదరణ పొందిన నాయకుడు కాఠ్మండూ మెట్రోపాలిటన్ సిటీ మాజీ మేయర్ బాలేంద్ర షా. ఈయన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా జుపా 5 నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకు రాజకీయంగా మంచి పేరుంది. కాఠ్మండూ మహానగరానికి మేయర్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బాలేంద్ర షాను జనం బాలెన్ షా అని పిలుచుకుంటారు. జెన్జీ హింసాత్మక నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నేపాల్లో సార్వత్రిక ఎన్నికలు అనివార్యమయ్యాయి. నేపాల్ ప్రతినిధుల సభలో 275 సీట్లుండగా అందులో 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ 165 సీట్ల కోసం 3500 మందికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 400 మంది మహిళా అభ్యర్థులు. ఇక ఈ ఎన్నికల్లో సుమారు 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.